వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఐసెట్ 2024 కి సంబంధించి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలి అనేది క్లియర్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కలర్ ఇండికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీ ఏ విధంగా ఇండికేషన్ చూపిస్తుంది అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఐసెట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఏపీ ఐసెట్ 2024 కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వన్స్ యాక్టివేట్ అయిన వెంటనే మీకు ఇక్కడే వెబ్ ఆప్షన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాన్ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ సెలెక్షన్ 2024 అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకి ఏపీ ఐసెట్ 2024 అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చెక్ ద ఎవరైతే అప్లికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలరు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్ లో మీరు వెబ్ ఆప్షన్స్ కానీ అప్లై చేయాలనుకుంటే అతి తక్కువ చార్జెస్ లో బయట కంటే తక్కువ కంపెనీలో తీసుకొని మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్లై చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఎన్నిసార్లు అయినా మోడిఫై చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు అండ్ మీరు బ్యాక్ వెళ్ళి క్లోజ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. వన్స్ అది మీరు ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటే అగైన్ మీకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఏ రోజు అయితే ఉంటుందో అప్పుడే మీరు చేంజ్ చేయగలరు, లేకపోతే చేంజ్ చేయలేరు. ఓకేనా, ఫ్రీజ్ అయితే సెలెక్ట్ అయితే చేయొద్దు. అండ్ ఒకవేళ మీరు సేవ్ గానీ అలా వదిలేస్తే లాస్ట్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా అదే ఫ్రీజ్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ప్రొవైడ్ చేసి క్యాప్చా ఎంటర్ చేసేసుకొని సబ్మిట్ మేము క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ గా 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. అది వ్యాలిడేట్ మేము క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి మీ క్యాండిడేట్ నేము, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, రీజన్ చూపిస్తుంది, డిస్ట్రిక్ట్, ఇన్స్టిట్యూట్, కాలేజ్ టైప్ ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతుంది. అయితే డైరెక్ట్ గా మీకు ఇక్కడ చూపిస్తున్నా చూసుకోవచ్చు. మనకి సేమ్ ఇక్కడ ఏ విధంగా ఉందో అలాగే ఉంటుంది, ఇంకా మిగతావి ఏమి కూడా చేంజ్ అవ్వు. జస్ట్ మీకు డెమో రూపంలో సేమ్ ఇదే ఉంటుంది, సేమ్ ప్రాసెస్. ఏ సెట్ అయినా కూడా ఇదే ప్రాసెస్ వెబ్ ఆప్షన్స్ అని. అయితే ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ దగ్గర ఒకవేళ మీకు విశాఖపట్నం పరిధిలో డిస్ట్రిక్ట్ కాలేజీలు కావాలనుకోండి, విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కాలేజెస్ కూడా మీకు ఇంటర్ఫేస్ అవ్వాలనుకుంటే ఆల్ పెట్టుకుంటే అన్ని కాలేజెస్ కూడా మీకు ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ మనకి కలర్ ఇండికేషన్ చూసుకోవచ్చు. యూనివర్సిటీ కాలేజీకి ఆరెంజ్ కలర్ లో ఇండికేషన్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉంటే ఇండికేషన్. ఇక్కడ కాలేజ్, ఇన్స్టిట్యూట్, కాలేజీ టైప్ దగ్గర యూనివర్సిటీ, ప్రైవేట్ కాలేజు, అలాగే యూనివర్సిటీ కాలేజ్, సెలెక్ట్ ఫైనాన్స్ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ పెట్టుకుంటే అన్ని ఇంటర్ఫేస్ అవుతుంది. ఇప్పుడు నేను యూనివర్సిటీ సెలెక్ట్ చేశాను, యూనివర్సిటీ దానికి ఒక దానికి కలర్ ఇండికేషన్. ఇక్కడ నాకు ప్రైవేట్ కాలేజ్ సెలెక్ట్ చేస్తే వైట్ కలర్ ఇండికేషన్. ఇక్కడ నేను యూనివర్సిటీ కాలేజెస్, సెలెక్ట్ ఫైనాన్స్ క్లిక్ చేస్తే ఒక ఇండికేషన్ అనమాట. ఇలా ఒక్కొక్క దానికి ఒక ఇండికేషన్ చూపిస్తుంది. గ్రీన్ కలర్ ఇండికేషన్ యూనివర్సిటీ కాలేజ్, సెలెక్ట్ ఫైనాన్స్ కి. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ దగ్గర మనం గమనించవచ్చు. ఒకవేళ నాకు ఒక డిస్ట్రిక్ట్, నేను పలానా డిస్ట్రిక్ట్ కావాలనుకుంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న కాలేజెస్ చూపిస్తాయి. ఒకవేళ ఆ డిస్ట్రిక్ట్ కొత్త ఆల్ పెట్టుకుంటే అన్ని డిస్ట్రిక్ట్లు కూడా చూపిస్తాయి. లేదు సెర్చ్ ద్వారా నేను అనుకున్న కాలేజెస్ కి నాకు కావాలంటే సెర్చ్ లో కూడా మీరు కాలేజెస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సింపుల్ వే. ఓకేనా, ఇంకెలాంటిది కూడా ప్రాబ్లం ఉండదు. అయితే మీరు ఆల్ పెట్టుకున్నప్పుడు నాకు ఇక్కడ సెలెక్ట్, బ్రాంచ్ కోడ్, కాలేజీ నేమ్, డిస్ట్రిక్ట్ కోడ్ ఇక్కడ ఇవి ఎలా చూపిస్తాయి. ఇక్కడ మనకి 2 బాక్సులు ఉంటాయి, మనకి రైట్, లెఫ్ట్. మనం ఏదైతే ఆప్షన్ సేవ్ చేసి ఇక్కడ ప్లస్ క్లిక్ చేసామో పక్క బాక్సులు అయితే యాడ్ అవుతాయి. ఇప్పుడు నేను పలానా కాలేజ్ కావాలనుకుంటున్నాను, ఇక్కడ మీరు గమనించవచ్చు. ప్లస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఈ పక్కన మనకి యాడ్ అయిపోతుంది. ఈ పక్కన మనకి చూసుకోవచ్చు యాడ్ అవుతుంది. చూసారా, ఒక ప్రిఫరెన్స్ కౌంట్ నెంబర్ 1. ఇప్పుడు నేను ఇంకోటి కావాలనుకుంటున్నాను, 2 క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్, 2 ఆప్షన్లు యాడ్ అవుతాయి. ఇలా మీరు ఇక్కడ కాలేజెస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి యాడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేనైతే రైట్ లో యాడ్ చేస్తాను, లెఫ్ట్ లో యాడ్ అయిపోతుంది, ఈ పక్కన యాడ్ అయిపోతుంది పక్క బాక్స్ లో. ఇంకా యాడ్ చేయాలంటే పక్కన ఇక్కడ ఎన్ని యాడ్ చేసుకోవాలి, ఎన్నైనా ప్లస్ క్లిక్ చేస్తే ఎన్నైనా కూడా యాడ్ అవుతుంది. అయితే మీరు గమనించవచ్చు, నేను 7 ఆప్షన్లు పెట్టాను. ఇక్కడ యూనివర్సిటీ కలర్ ఇండికేషన్ చూపిస్తుంది, ప్రైవేట్ ఒక కలర్ ఇండికేషన్, డిస్ట్రిక్ట్ కోడ్ చూపిస్తుంది, మ్యాక్ పక్కన అప్ అండ్ డౌన్. ఇప్పుడు నేను థర్డ్ ఆప్షన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ లో కావాలంటే అప్ మేము క్లిక్ చేస్తే పైకి కింద చెప్తుంది, కింద దాన్ని పైకి వెళ్తుంది. ఇలా అప్ అండ్ డౌన్. లేదంటే కింద నుంచి లాగింగ్ అనేది కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను లాగ్ చేస్తాను, చూసుకొచ్చి కిందది పైన మౌస్ తో కానీ లేదా మీ మొబైల్లో కానీ టచ్ చేసి ఇలాగా పైది కిందకి, కిందకి పైకి ఇలా కూడా జంప్ చేసుకోవచ్చు. ఓకేనా, డౌన్ అని. పక్కన యాక్షన్ అని ఉంది కదా, ఇదైతే డిలీట్ ఆప్షన్. దీన్ని ఇలా క్లిక్ చేశారనుకోండి డిలీట్ అయిపోతుంది మీరు పెట్టిన ఆప్షన్. ఇప్పుడు చూసుకోవచ్చు ఆ 7 ఆప్షన్ నుండి కాస్త 6 అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ డిలీట్ నొక్కుతున్నాను. ఇప్పుడు 5 ఆప్షన్లు సేవ్ అయినాయి. ఇలా ఎన్ని ఆప్షన్స్ సేవ్ అయినాయి. అయితే కింద చూసుకోవచ్చు సేవ్ అండ్ ప్రింట్, ఫ్రీజ్ ఆప్షన్, క్లోజ్. ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. ఫ్రీజ్ కానీ క్లిక్ చేస్తే ఇంకా మరి అగైన్ ఇలాంటివి కూడా చేంజ్ చేసుకోలేరు. సో నేను చెప్పేది ఏంటంటే సేవే క్లిక్ చేసుకోండి. 2కి 3 సార్లు సేవ్ చేసుకోండి. ఒకసారి 2 సార్లు అలా సేవ్ చేసుకుంటోండి.
ఇప్పుడు సేవ్ క్లిక్ చేయడం వల్ల మీరు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీజ్ క్లిక్ చేస్తాం అనుకోండి, ఇంకా చేంజ్ చేసుకోలేము, ఇంకా ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోలేము, ఇంకా ఫిక్స్ అయిపోతాయి. ఓకేనా? అదే సేవ్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఎన్నిసార్లైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా ఓపెన్ చేసుకోవచ్చు, టైం ఉన్నంత వరకు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేవ్ అని క్లిక్ చేసాం అనుకోండి, డూ యూ వాంట్ కలర్స్ ఉంటుంది, ఓకే మేము క్లిక్ చేసుకొని సేవ్ అయిపోతుంది. లేదా సేవ్ అండ్ ప్రింట్ క్లిక్ చేసాం అనుకోండి, మీరు పెట్టిన ఆప్షన్స్ అనేది ప్రింట్ అవుట్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఓకే అనుకుంటే క్లోజ్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా ఆప్షన్స్ కంప్లీట్ గా ప్రాసెస్. ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది, ప్లస్ క్లిక్ చేస్తే పక్క బాక్స్ లో యాడ్ అవుతుంది. ఇక్కడ ఈ కాలేజ్ కావాలంటే ఈ కాలేజ్, జస్ట్ మీకు డెమోలో రూపంలో చెప్తున్నాను. ఇక్కడ మీకు ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్ యాడ్ అవుతాయి, ఇక్కడ మనకి స్పెషలైజేషన్ చూపిస్తుంది. కానీ ఎంబీఏ ఎంసీఏ మీకు ప్రాసెస్ అనేది తెలియాలి, దానికి అందరికంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని ముందు మీకు తెలిస్తే సింపుల్ గా మీరు పెట్టేసుకుంటారు. ఇప్పటి నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే సింపుల్ గా స్టాప్ కంప్లీట్ గా తొందరగా పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది కూడా కంప్లీట్ గా మీకు తెలుస్తుంది. పైది కిందకి జంప్ అవుతుంది, కింద అప్ అండ్ డౌన్ ఇవన్నీ కూడా ఉంటాయి. వద్దు ఆప్షన్ అనుకుంటే డిలీట్ నొక్కితే డిలీట్, లేదా సేవ్ అనేది 2-3 సార్లు చేసుకోండి. సేవ్ అని ప్రింట్ అయితే మీరు పెట్టిన ఆప్షన్స్ ప్రింట్ వస్తాయి. ఫ్రీజ్ ఆప్షన్ జోలికి వెళ్ళదు. ఒకవేళ మేము ఎలాంటి చేంజ్ చేయము, ఇవే కాలేజెస్ ఫిక్స్, ఇంకా నాకు అవసరం లేదు చేంజ్ చేయను అనుకుంటే ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేసేసాను. ఇంకా ఎలాంటి ఫ్రీజ్ ఉండదు, మాడిఫికేషన్ ఉండదు, ఇంకా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండే ఇంకా టోటల్ గా ఫ్రీజ్ అయిపోతాయి. ఓకేనా? ఒకవేళ చేంజ్ చేసుకుంటాం, మాకు ఇంకా డౌట్ ఉంది, లాస్ట్ వరకు చేంజ్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా మాడిఫై, ఎన్నిసార్లు అయినా నువ్వు 100 సార్లు అయినా 200 సార్లు అయినా ఎన్నిసార్లు అయినా కూడా మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మన స్టార్టింగ్ లో చెప్పాను, ఎప్పుడైతే మీరు ఫ్రీజ్ క్లిక్ చేస్తారో చేంజ్ చేసుకోలేదు. ఒకవేళ సేవ్ చేసుకున్నారు అనుకోండి, ఆ టైం అయ్యేవాడికి ఆటోమేటిక్ అవే ఫ్రీజ్ అయిపోతుంది, మీరు ఫ్రీజ్ క్లిక్ చేయకపోయినా. ఇది కంప్లీట్ గా మనకి ఐసెట్ అనేది ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ప్రాసెస్ అనేది. ఇంకా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలుసు. సైన్ అప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.